ధనస్సు రాశి అనగా మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి రాశి చక్రంలో 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైనటువంటి నుదురుతో పొడవైన ముక్కుని కలిగి ఉంటారు. వీరి మనసు కూడా చాలా నిర్మలంగా ఉంటుంది. నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయటానికి ముందుంటారు. ధనస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలి అని భావిస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను అస్సలు పాటించరు. ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవ్వరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. వారి సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియచేస్తారు. తమ సొంత విషయాలలో ఇతరుల యొక్క జోక్యాన్ని అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ధనస్సు రాశి వారికి ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ధనస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైనటువంటి విషయాల అందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పనిని కూడా చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదు అన్న నిందను భరించవలసి వస్తుంది. ధనస్సు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వారికి ఏమీ చేయలేకపోయాను అన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయాలను చేయలేరు. ఆత్మీయుల యొక్క ప్రతిభా పాఠవాలను సాధించాలి అన్న కోరిక ఉన్నప్పటికీ వారు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానాన్ని సాధించలేరు. కావున వారిని ఏ విధంగా అందలాన్ని ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనస్సు రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధ వైర్యం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే కూడా మించినవి చాలా ఉన్నాయి అన్న భావన వీరిలో ఉండటం వల్ల చేతగానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవ్వరికైనా సరే ఆదర్శంగా ఉండాలి అని భావిస్తారు. ధనస్సు రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులన్నిటినీ కూడా సాధించుకున్న వారు తర్వాత వీరినే విమర్శిస్తారు. ఇది వీరికి సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలను బాగా చేస్తారు. గొప్ప సహాయాలను అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయ పడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధికంగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ధనస్సు రాశి వారు ధనం కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలి అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను ఇస్తూ నిజాయితీగా ఉంటారు. ఆ సలహాలను పాటించాలి అన్న ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకే వదిలివేస్తారు. ధనస్సు రాశి వారు ఏ విషయంలో కూడా అధికంగా కలగ చేసుకోరు. వీరి మాటలను ధిక్కరించిన వారిని మాత్రం జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయి. ధనస్సు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం వీరికి దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర, సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనస్సు రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కోసమే జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కలిగిస్తారు. స్వభావరీత్యా ధనస్సు రాశిది ద్విస్వభావ రాశి. ఏదైనా విషయం పైన ఒక్కొక్కసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగా స్పందిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అత్యంత వేగంతో, కొన్నిసార్లు నిదానంగా నిర్ణయాలను తీసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు,
ప్రాణం ఎంత వేగంగా అయితే ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ధనస్సు రాశి వారు తమకు ఇష్టమైన పనులను మాత్రమే చేస్తారు. అంతేకాదు, ఎవరైనా ఏదైనా పని చేయమని వీరిని బలవంతం చేసినా ఆ పనిని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు. ధనస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. స్త్రీలైతే చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏదీ కూడా ఉంచుకోరు, అంతా బయటికి చెప్పేస్తారు. ధనస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు కూడా సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోది యథాతథంగా ఎదుటివారికి చెప్పటం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారి తీయవచ్చు. అంతేకాదు, వీరి మాటలు బాణాలు లాగా ఎదుటివారి మనసును గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు. ధనస్సు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ సొంత వారికి మంచి చేసే అవకాశం ఉండదు కాబట్టి వారికి మాత్రం మంచివారు కాలేరు. వీరి యొక్క వారసుడిని వీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దటంలో విఫలం అవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. ధనుస్సు రాశి మూలా నక్షత్రంలో జన్మించిన వారు స్థిరచిత్తం కలిగిన వారు. వీరిలో గర్వం, డాంబికం చాలా ఎక్కువగా కనబడుతుంది. మూలా నక్షత్రానికి అధిపతి కేతువు. మరి ఈ కేతువుకి అధిష్టాన దైవం గణపతి. అందువలన మూలా నక్షత్ర జాతకులు గణపతిని ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు. ధనుస్సు రాశి మూలా నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు, దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ధనుస్సు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది. భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. రవి, చంద్ర, కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయి. ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు. జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు. వీరికి స్నేహితులు తరచుగా మారిపోతూ ఉంటారు. ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భార్య యొక్క ప్రేమానురాగాలను వీరు పొందుతారు. స్వల్పమైన గర్వాన్ని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి అనుకూలమైనటువంటి భార్య ప్రాప్తిస్తుంది. ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితాన్ని అనేక కోణాల్లో చూసి అనుభవాన్ని గడిస్తారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మంచి స్థానాలకు చేరుకుంటారు. మొత్తం మీద ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలవారు అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల విషయానికి వస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము. వీరు అందరికీ ఇష్టులుగా ఉంటారు. అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా ఇష్టపడతారు. అంతేకాదు, వీళ్లతో స్నేహం చేస్తారు. ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. వీరికి ఎక్కువగా స్నేహితులు ఉంటారు. మంచి పని చేయాలి అన్న ఆలోచన వీరిలో ఎప్పుడూ ఉంటుంది. ధనుస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారు ప్రజ్ఞావంతులు, శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. ధనవంతులుగా ఉంటారు. వీరి జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది. ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఒక్కోసారి విపరీతంగాను, మరొకసారి నెమ్మదిగాను మాట్లాడతారు. మొత్తం మీద మితభాషి అని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది. దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది. స్నేహితులు ఆపదలో ఉన్నారు అనుకుంటే ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.